అందరికీ నమస్తే. ఇగో కింద ఇంకొక వీడియో వస్తుంటుంది, మీరు చూస్తూనే ఉంటారు, నేను చెప్తానే ఉంటా. అన్నా జరగ ఆ వీడియోని ప్లే చేయరి. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే హైదరాబాద్లో అంట పురాణ పూల్లో జరిగిందంట. ఇంట్లో ఓలో కాలం చేసిరంట. కాలం చేస్తే ఇక పిట్ట కొనబోతారు కదా. ఇప్పుడు ఊర్లలో అయినా హైదరాబాద్లో అయినా ఏనైనా హిందూ సాంప్రదాయం ప్రకారంగా పిట్టకేస్తాను కొనబోతారు. కాకులో కొనబోతే ఆ కాకు రూపకంలో చచ్చిపోయిన వాళ్ళు వచ్చి ఇక్కడ దినిపోతే అదొక తృప్తి గా రకంగా కొనబోతారు. అయితే ఆ పురాణ పూలన్న శ్మశాన వాటికి కొనబోయారంట. కొనబోయినాక గంట 2 గంటల 3 గంటల కాకులు వస్తలేవంట. ఏం చేయాలనగా నాలుగుండి లేదు. కొంత ఊర్లలో ఏం చేస్తారంటే పిట్టముట్ట కుట్టే కొంతమంది కుక్కకు పెడతారు, కొంతమంది ఆవుకు పెడతారు, కొంతమంది చెరల కలుపుతారు, కొంతమంది నీళ్ళున్నగా నీళ్ళలో కలిపి జలచర కలుపుతామని ఏదో మమ అనుకొని ఆడికి నీళ్ళు వస్తారు. కానీ వీళ్ళకి జర సెంటిమెంట్ ఎక్కువ ఉందంట. వీళ్ళు ఏం చేసిరంటే లేదు బరాబరగా కాకే రావాలి, కాకే ముట్టాలంటే కాకులేమో దొరికే కాలం లేదు, ఎండలు లెస్స కొట్టి పాడైతే మరి కాకులు ఎక్కడ పోయినా దొరకపోయేసరికల్లా వాళ్ళు చెప్పిరంట మురిగి చావులు దొరుకుతాయి అని చెప్పిరంట. మురిగి చావుకి పోయిరంట. మురిగి చావుకి పోయి ఒక కాకిని కొనుక్కొచ్చుకురంట. కాకిని కొనుక్కొచ్చుకొని ఆ కాకి కాళ్ళరెక్కలు కట్టేసి చిన్నగా ఇక అన్నంలో పిండాలల్లా ముట్టినాక అమ్మయ్య ముట్టింది అనుకురంట. చూడురే, కలికాలం అంటే కలికాలం ఇదే కావచ్చు. కాకులం కూడా కొనుక్కొచ్చుకొని పిండాల దగ్గర తినిపిస్తున్నామంటే అసలు లోకం ఎక్కడ పోతుంది ఏం కదా, ఏం అర్థమవుతలేదు కదా. వాస్తవానికి పిట్ట కొనబోతే బువ్వయిట కొనబోయినవో లేదో కాకులు మొత్తం జిబ్బు రాలేదు ఒకప్పుడు. ఇప్పుడు కాకులు కూడా కరువైపోయినాయి. నిజంగా కాకులు కూడా కరువైపోయినాయి. కొన్ని ఊళ్ళలో అయితే ఆ పిట్టకు పెట్టే ముందర కాకులు వచ్చాకంటే ముందుగానే కోతులే ముట్టిపోతున్నాయి.